విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ తెలుగులో ఫస్ట్ రివ్యూ మందే నా మంచినోడు కూడా లేడు. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. సారీ అండి, కొంచెం లేట్ అయింది. ఆఫీస్ బిజీలో పడి ఇంకో 1 మంత్ ఉంటుంది. ఆ పని ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. అది ఓవర్ నైట్ కూడా వెళ్ళిపోతుంది కొన్నిసార్లు. బట్ ఓకే, ఓ 1 మంత్ 2 మంత్స్లో సెట్ అయిపోతుంది అనుకుంటున్నాను. సో మనం మొదలు పెడదాం. విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ఎలా ఉంది అంటే అలా ఉంది అంతే. అంటే అటు ఇటు కాదు, ఇటు అటు కాదు అన్నట్టు. ఏమీ చెడుగా ఎక్కువ అనలేము, అరే సూపర్ రా చింపేసింది అని కూడా మొత్తం ఓవరాల్ మూవీ కింద అనలేను. ఎలా ఉంటుందంటే, మీరు పేరెంట్ టీచర్ మీటింగ్ చిన్నప్పుడు వెళ్ళారు అనుకోండి, అట్లీస్ట్ నాకైతే ఎక్స్పీరియన్స్ అయ్యేది. వెళ్ళిన ప్రతిసారి నాకు దొబ్బులే. వాళ్ళు ఏంటంటే చాలా పొటెన్షియల్ ఉంది ఈ పిల్లాడికి, చాలా బాగా ఇది ఉంది, కానీ యావరేజ్ స్టూడెంట్లో ఉండిపోతున్నాడు అంటే మా అమ్మ గిల్లుకుంటూ తీసుకొచ్చేది ఇంటికి. సో అదే గుర్తొచ్చింది అన్నమాట నాకు. హలో గైస్, ఇప్పుడు బాల్పిచ్ మీటింగ్స్ కొత్త కొంచెం అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. రివ్యూలు అయితే వస్తాయి, టైమింగ్ కొంచెం అటు ఇటు హోగా. బట్ ఓకే, సినిమా మొదలు పెడదాం. ఫస్ట్ హాఫ్ అయితే అండి చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది. మమితా గారు అయితే షీ బ్రింగ్స్ అ న్యూ ఎనర్జీ అండి సినిమాలోకి. నాకు చాలా బాగా నచ్చారు. యాక్చువల్లీ ఆవిడ సినిమాలన్నీ ఇప్పుడు ప్రేమాలు దగ్గర నుంచి ఎక్కడ చూసినా పర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగా చేస్తున్నారు. షీ సీమ్స్ ప్రిటీ యంగ్, కానీ చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ కనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ సూర్య గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య గారు ఇస్ ఎ క్లాస్ యాక్ట్. ఆయనకి ఇలాంటి రోల్స్ ఆయన కోసే తీసారా అన్నట్టు ఉంటుంది. ఆల్మోస్ట్ సూర్య సన్ ఆఫ్ కృష్ణలో డాడీ రోలే ఎలా ఉంటుంది, ఆయన ఎలా మాట్లాడతారు అదే జోన్లో ఉండే అనిపించింది ఈ సినిమా. రోల్ యాక్టింగ్ బాగా చేశారు, అంతా బాగా చేశారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా డిసప్పాయింట్ అవుతున్నాయి ఆయన సినిమాలు చూసి. రీసెంట్ కూడా ఒక లాయర్ డివైన్ మూవీ ఒకటి వచ్చింది, నాకు అదంత ఎక్కలేదు. బట్ అపరెంట్లీ మేడ్ సో మచ్ మనీ ఇన్ తెలుగు, అది నాకు ఎక్కలేదు. దాని ముందు అది ఉండే అదో ట్రామటైజింగ్ సినిమా గుర్తు రావట్లేదు. అది ఇవన్నీ చూస్తూ ఫైనలీ ఒక డీసెంట్ మూవీ పడిందిరా అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ రాధికా గారు అంటే చిన్నప్పుడు నాకు మంచి మెమరీస్. మా అమ్మ పిన్ని సీరియల్ చూసేది, ఆవిడతో పాటు నేను చూసేవాడిని. సో అలా చూసుకుంటూ చాలా రోజుల తర్వాత ఆన్ బిగ్ స్క్రీన్ కనిపించారు. చాలా బాగా చేశారు, చాలా బబ్లీగా చేశారు. యాక్చువల్లీ కామెడీ చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ చాలా బ్రీజీ, చాలా బాగుంది. ఆ రైటింగ్, కామెడీ టైమింగ్, ద టైప్ ఆఫ్ కామెడీ చాలా బాగా వెళ్ళిపోయింది. ఇన్ఫ్యాక్ట్ అంత సింక్లో ఉంటుంది. అసలు ఒక చిన్న వాళ్ళ మామయ్యో బాబాయో ఒక క్యారెక్టర్ ఉంటారు పక్కన, ఒక లాయర్, ఆయన వాళ్ళ వైఫ్. కొన్ని చోట్ల బాడీ షేమింగ్కి వెళ్ళినా కూడా ఇంక సర్లే, మరీ ఎక్కువ కాదు అసలు, తట్టదు అసలు. నాకు ఈ రివ్యూలు ఏదో ఇప్పుడు తడుతుంది, కానీ సినిమా చూసినప్పుడు అయితే ఎంజాయ్ అండి. నాకు ఆ కామెడీ కానీ సీన్స్ కానీ అంతా బాగున్నాయి. మరి ఏంట్రా కమాన్ సినిమా అంత బాగుందన్న, ఫస్ట్ హాఫ్ చంపేసిందన్న, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే, సో ఇది ఎలా ఉంటుందంటే, ఒక మంచి సినిమా, కొత్త కాన్సెప్ట్, కొత్తగా వెళ్తుంది, కొత్త టేకింగ్లో వెళ్తుంది అన్నప్పుడు సడన్గా రుకో జరా సబర్ కరో, నేను కమర్షియల్ టెంప్లెట్ పెడతా సీన్ అన్నట్టు. అది ఎవరి ఫింగరింగో తెలియదు, కానీ కొన్ని సీన్స్ చెప్తాను. హీరోయిన్ నోడు టచ్ చేస్తే హీరో వెళ్ళి కొడతాడు, కొట్టినప్పుడు రఫ్ అయినా నువ్వు టఫ్ అని చెప్పి సాంగ్ వస్తుంది. ఈ సినిమాకి అది అవసరం అధ్యక్ష టైప్లో అనిపించింది నాకు. అలానే ఇంకొక సీక్వెన్స్ కూడా ఉంటుంది. ఒక హీరో ఈజ్ ద మంచోడ్ ఆఫ్ ద జనరేషనల్ టాలెంట్ అని ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో ఎగ్జాక్ట్లీ మనోడు ఎవరికి హెల్ప్ చేస్తున్నాడో వాడే వస్తాడు, వాడు అయ్యి వస్తారు. ఆ ఎమోషన్ ఏదో అక్కడ పెట్టాలి, పిండాలి. కమాన్ హీఈస్ ద హీరో, హీఈస్ ద మంచోడ్ ఆఫ్ ద జనరేషన్ అని అది కొంచెం అనిపించింది పెట్టినట్టు. ఆర్గానిక్గా పెట్టలేదు. సేమ్ థింగ్ హ్యాపన్స్ ఇన్ సెకండ్ హాఫ్. ఫ్యామిలీకి ప్రాబ్లం ఉంటుంది, ఆ చుట్టుపక్కల రౌడీ ఉంటారు, రౌడీ గాలు ఈ ఫ్యామిలీని ఇబ్బంది పెడతా ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. హీరో వచ్చి కాలర్ మడతపెట్టి అని చెప్పి వేసుకుంటారు. తర్వాత మళ్ళీ ఒక సాంగ్ ఉంటుంది. సో ఇది చాలా టెంప్లెట్ మసాలా తెలుగు సినిమాల్లో, ఫ్యామిలీ డ్రామా సినిమాలు ఎలా అయితే ఉంటాయో, శ్రీమంతుడు కానీ, మిస్టర్ పర్ఫెక్ట్ కానీ, ఇలాంటివి ఉంటాయి కొన్ని. అదే టెంప్లెట్లో వెళ్తుంది. ఏంట్రా ఇది ఈ సినిమాలో ఇది అన్నట్టు అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట. అరే ఏంట్రా నువ్వు 2-3 సీన్లు చెప్పి దీనివల్ల నువ్వు సినిమా యావరేజ్ అంటావా అంటే లేదు. సెకండ్ హాఫ్ ఈజ్ వేర్ ద ఫిల్మ్ గోస్ డౌన్ అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ రైటింగ్, ఆ సెకండ్ హాఫ్ నన్ను అడిగితే ఆ ప్లాట్ పాయింట్ నాకు అంత ఎక్కల. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకని. చాలా చెవులు వస్తాయి. ఓకే, ఏంటంటే సెకండ్ హాఫ్లో మన్మధుడు సినిమా తీసుకోండి. ఇది యాక్చువల్లీ మన్మధుడు సినిమా చాలా క్లోజ్ ఉంటుంది. అక్కడ అమ్మాయిలు అయితే పడదు, ఇక్కడ పెళ్ళి వద్దనే టైప్ హీరో అనమాట. ఒక హీరోయిన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, కానీ ఒప్పుకోలేడు హీరో. ఆ టైప్లో ఒక జోన్లో ఉంటుంది. సేమ్ మీరు చూస్తే అదే అనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ మూవీకి ఆ ఉన్న క్యారెక్టర్స్లో ఉన్న ప్లాట్ పాయింట్ని ఎలా రిజాల్వ్ చేద్దాం అని పక్కన పెట్టేసి ఇంకో కొత్త పాయింట్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు మన్మధుడు సినిమాలో అనుకోండి, వాళ్ళ మధ్యలోనే ఉంటుంది హీరో హీరోయిన్, వాళ్ళ లవ్ ఏంటి ఏమవుతుంది అని. అలా ఉండుంటే బాగుండేదేమో. ఇక్కడ ఒక పిన్ని సబ్ ప్లాట్కి వెళ్ళిపోతుంది. నేను ఇంకా అక్కడ కొంచెం డిస్కనెక్ట్ అయిపోయాను. లేదు, మీరు ఆ పార్ట్ కనెక్ట్ అయితే మాత్రం మీకు సినిమా ఇంకా చాలా బాగా నచ్చేస్తుంది. నాకు ఆ సబ్ ప్లాట్ ఎక్కలేదు. అక్కడ నుంచి కొంచెం కమర్షియల్ హీరో కమ్స్, సేవ్స్ ద హోల్ ఫ్యామిలీ అండ్ సాల్వ్స్ ఆల్ ద ప్రాబ్లమ్స్ విత్ 1 ఫోన్ కాల్ ఆర్ 1 మీటింగ్ అనే టైప్లో జరుగుతుంది.
విచ్ నాకు అంత ఎక్కలేదు. ఈ సినిమాకి ఇంకా కొంచెం బాగా రాసి ఉండాల్సింది, ఇంకొంచెం కాంప్లికేషన్స్ ఉండేవి, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళు రాసుకున్న ప్లాట్ పాయింట్స్లో, కానీ చాలా సింపుల్గా డీల్ చేస్తారని అనిపించింది. అండ్ మమితా బైజు గారిది ఒక ఎగ్జిట్ అవుద్ది, ఫస్ట్ హాఫ్లో ఒక ఎగ్జిట్ అవుద్ది. ఎగ్జిట్ అయ్యాక అరే ఇప్పుడు ఇది బాగుంటుంది కదా, ఆల్మోస్ట్ ఫిదా మూవీ టైప్లో విడిపోయారా కలుస్తారా అనేది ఒక జోన్లో ఆలోచిస్తుండే నేను. దాన్ని కట్ చేసి మళ్ళీ కామెడీగా తీసుకొచ్చేసి హైపరాది గారిని తీసుకొచ్చేసి నాకు ఆ బిట్టు కూడా అంత ఎక్కల. సి అగైన్ ఇట్స్ మై పర్సనల్ ప్రిఫరెన్స్, నాకు అది ఎక్కకపోవడం. నాలాగా మీకే అనిపించింది లేదు చాలా బాగా తీసుకెళ్ళిపోయారు, దిస్ ఇస్ హౌ యూ షుడ్ టేక్ ఇట్, ఆ సైడ్ ప్లాట్ ఏదైతే ఉందో అదే మెయిన్ ప్లాట్, దట్ ఈస్ ది ఎమోషన్ దట్ ఈస్ డ్రైవింగ్ ద హీరో. సో అది రిజాల్వ్ అయితే కానీ మనోడు ఇది చేయడా. సో ఐ కెన్ టాక్ బోత్ సైడ్స్, నాకు అది ఎందుకు బెటరో తెలుసు, బట్ నాకైతే అది ఎక్కలేదు ఓవరాల్. సో ఇది నా రివ్యూ ఆఫ్ విశ్వనాథ్ అండ్ సన్స్. చెప్పాలంటే ఐ వాంట్ లైక్ ది ఫిలిం. వెంకీ అట్లూరి గారి సినిమాలు ఆల్మోస్ట్ అన్నీ నచ్చుతాయి నాకు. లక్కీ భాస్కర్ మీకు తెలిసిందే కదా, ఇందాక గుర్తురాదు, లక్కీ భాస్కర్ లాగా చాలా తెలివిగా చాలా మంచిగా త్రూ అవుట్ ద ఫిలిం ఉండదు. ఎలా ఉండదంటే ఫస్ట్ హాఫ్ లక్కీ భాస్కర్, సెకండ్ హాఫ్ సమ్ అదర్ కమర్షియల్ టెంప్లెట్ ఫిలిం ఆర్ మిక్స్ ఆఫ్ బోత్ అనిపించింది. చూద్దాం ఇంకేం చేస్తాం. ఓకే చెప్పాలంటే యాక్చువల్లీ నాట్ ఇప్పుడు వచ్చిన సినిమాలు పెంటతో పోల్చుకుంటే చాలా బెటర్, అదైతే చెప్తారు. కానీ ఇంకొన్ని పెట్ పీవ్స్ ఉన్నాయి నాకు, అది నా ఒక్కడికే ఉంటాయో తెలియదు. కానీ తెలుగు ప్రొడ్యూసరు తెలుగు డైరెక్టర్ ఉన్నప్పుడు తమిళ సినిమా డబ్బింగ్ చూసినట్టుంది నాకు. నేను చూస్తా తమిళ సినిమా డబ్బింగ్, నేను తమిళ సినిమాకే వెళ్ళి చూస్తాను, కానీ ఈ సినిమా తెలుగులో వెళ్ళి చూద్దామని చెప్పి కూర్చుంటే అసలు చాలా లిప్సింక్లు అండి. అది తెలుస్తుంది డైలాగు, నేను పొరుపు నువ్వు నా పొరుపు అంటే నువ్వు నా రెస్పాన్సిబిలిటీ అని. అక్కడ పెదాలోడు చెప్తుంటే హీరోయిన్ డైలాగ్ ఒకటి ఉంటుంది, ఏంట్రా ఇది కొంచెం తెలుగులో కూడా తీసుంటే బాగుండేది కదా అనిపించింది. ఇంకా అదే చెప్పాక పెట్ పీవ్ అని. ఇంకోటి ఏంటంటే నాకెందుకు కొన్ని సినిమాల్లో సెట్ లోపలే తీస్తున్నట్టు, చుట్టుపక్కల ఒకే ఇంట్లో తీస్తున్నట్టు, ఎంక్లోజ్ స్పేసెస్లో తీస్తున్నట్టు ఉంటే నాకు అంత ఎక్కట్లా. సంభవం నేను అంత ఇమర్స్ అవ్వలేకపోతున్నా ఆ వరల్డ్లో. అంటే దిస్ ఈజ్ నాట్ దాట్ బ్యాడ్. ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన తలపతి సినిమా ఒకటి ఉంటుంది అబ్బా, వారిసు. ఆ వారిసు సినిమాలో ఆ సెట్ పీస్ మరీ అన్యాయం ఘోరంగా ఉంటాయి. ఇక్కడ అలా కాదు, చాలా డీసెంట్గా ఉంటాయి. కానీ సేమ్ ప్రాబ్లమ్ విత్ దాట్ ఫిలిం, సేమ్ ప్రాబ్లమ్ విత్ దిస్ ఫిలిం. ఏంటంటే ఒకటే సెట్టు ఒకటే ఇల్లు అదే అందులోనే తీస్తూ ఏమో నాకంత ఏమో స్టోరీకి ఇదే కావాలేమో, బట్ నాకెందుకు అది పెట్ పీవ్లాగా అనుకోండి, నాకు అంత ఎక్కలేదు ఆ పీస్. మీకే అనిపించింది సినిమా చాలా బాగుందంటారా, లేదు మీకు నచ్చలేదంటారా, నాకు అనిపించింది మీకు అనిపించిందా కింద రాయండి. ఇది మన రివ్యూ. చూసిన వాళ్ళ మీటింగ్స్ కొద్ది మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.